నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకే మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్ల పట్టి అతను సీఐ ఊక్కొని నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు 5 ఆరేస్తాడు. ఒక అమ్మకి అయ్యే కొట్టు రానా నా కొడుకు. చలో సీఐ గారు డిఎస్ఓ ఏమైనా చేసుకోండి. నేను ఇంకా కావునంత ఒక్క సీఐ చేసిన కదా 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు. నేనెంత కోపంలో వచ్చినా ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్కన జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు చేసుకుంటాను. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక సిఐ నీ సిఐ అతను రావాడు. అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ రావా నీకు ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు రావా నీకు. నువ్వు ఏమనుకుంటున్నావా? లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. వైట్ జగ్గారెడ్డి వాగ్వాదం దిగుతున్నారు. ఇంకా మరిన్ని విజువల్స్ వస్తున్నాయి. ఇంకా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటూనే ఉంది. సో అక్కడ సిచ్యువేషన్ నడుస్తూనే ఉంది. ఇంకా పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదాన్ని దిగుతూనే ఉన్నారు. సో కంటిన్యూస్ గా అక్కడ హ్యాపెనింగ్ జరుగుతూనే ఉంది. ఏ మాత్రం జగ్గారెడ్డి వెనక్కి తగ్గడలేరు. నా అభ్యర్థిని టచ్ చేస్తారా, నా అభ్యర్థి పైన చేసుకుంటారా, నా అభ్యర్థి గల్లా పడతారా? నేను 26 ఏళ్లుగా కనీసం ఇక్కడ అడుగు కూడా పెట్టలేదు, ఏ పోలింగ్ బూత్ లో కూడా రాలేదు. అలాంటిది నన్ను ఈ రోజు ఇంతలా ఆగ్రహానికి గురే విధంగా చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టిన రకంగా ఆ సిఐ శివకుమార్ కి వార్నింగ్ ఇస్తున్నారు జగ్గారెడ్డి. పోలీసులు ఏ మాత్రం చెప్పినా అక్కడి నుంచి ఆయన వెళ్ళడం లేదు, ఎంతకీ వెనక్కి తగ్గడం లేదు జగ్గారెడ్డి. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ రసబస కొనసాగుతుంది. సో కొంత హైటెన్షన్ వాతావరణం మధ్యలోనే ఇప్పుడు 34వ వార్డులో ఇంకా పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా జగ్గారెడ్డి అక్కడ వాగ్వాదం దిగుతూనే ఉన్నారు. లేటెస్ట్ విజువల్ కమింగ్ ఆన్. సో ఇంకా కొత్త విజువల్స్ వస్తూ ఉన్నాయి. సంగారెడ్డి 34వ వార్డులో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన గల్లా పట్టుకొని బయటికి గెంటేయడం, బండ బూతులు తిట్టడం, దూషణలు చేయడం పైన సిఐ శివకుమార్ పైన ఆగ్రహం వెలగక్తూ జగ్గారెడ్డి ఇప్పుడు అక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. ఏకంగా పోలింగ్ నిలిపివేస్తానంటున్నారంటే ఆయన ఎంతటి ఆగ్రహానికి గురవుతున్నారు అర్థమవుతోంది. సంగారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొని మీరు కామెంట్ చేయండి. మీరు ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆ పోలీస్ అధికారులకా, జగ్గారెడ్డికా? జగ్గారెడ్డి వాదన వింటూ ఉంటే తను ఏం తప్పు చేయలేదు, 26 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చానంటే నా ఆగ్రహం ఏంటో అర్థం చేసుకోండి. సో జగ్గారెడ్డి నా అభ్యర్థిపై చేయి చేసుకోవడమే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారు. సో జై జగ్గారెడ్డి అని ఒకరు కామెంట్ చేశారు, ముదిగొండ యాదగిరి. రైట్, ఈ గొడవ మరింతగా ఉధృతంగా మారే అవకాశం కనబడుతోంది. పెద్ద ఎత్తున సంగారెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా వరుసగా అక్కడికి వస్తూ ఉన్నారు, తరలి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాకతో పోలీసులు కూడా హైలైట్ జారీ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ బూత్ దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. సో పోలీసులతో ఇంకా వాగ్వాదాన్ని దిగుతున్నారు. ఎస్, ఆ అభ్యర్థితో కలిసి లోపలికి వెళ్తున్నారు జగ్గారెడ్డి. బౌలింగ్ నే ఆపేస్తానంటూ పోలీసులను తోసుకుంటూ లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. డైరెక్ట్ గా పోలీసులపైకే జగ్గారెడ్డి తన అభ్యర్థులంతా కూడా కలిసి లోపలికి వెళ్ళిపోతున్నారు. పోలీసులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జగ్గారెడ్డిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగ్గారెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి తమ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా పోలీసుల వైపు వేలు చూపిస్తూ జగ్గారెడ్డి ముందులో పడుతున్నారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఎటువంటి హై టెన్షన్ నెలకొంది 34వ వార్డు దగ్గర. జగ్గారెడ్డి ఎటువంటి విధంగా పోలీసులపై రంకలేస్తున్నారు, ఒకసారి విజువల్ చూద్దాం. ఏం చేస్తాడు? నా క్యాండిడేట్ లేదు నథింగ్. ఇక మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పీ గారు, నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టింది సీఎం రమ్మని చెప్పండి. నాకు నో నథింగ్. సీఎం రమ్మని చెప్పండి, నేను జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్
హోంగార్డ్ అంటుండ్రు ఏం చేస్తాడు జగ్గారెడ్డి నా క్యాండిడేట్ లేదు నథింగ్ ఇక నా మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పీ గారు నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టింది సీఎం రమ్మని చెప్పండి నాకు నో నథింగ్ సీఎం రమ్మని చెప్పండి ఎన్నికలు జరగా పోలింగ్ ఆపేస్తున్నా నేను పోలింగ్ హోంగార్డ్ అంటుండ్రు ఏం చేస్తాడు జగ్గారెడ్డి నా క్యాండిడేట్ లేదు నథింగ్ ఇక నా రైట్ జగ్గారెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు నా క్యాండిడేట్ పై చేయాలా చేసుకుంటున్నారు నా క్యాండిడేట్ పైన గల్లా బట్టి ఎలా బయటకు నెడతారు ఆ సీఎం రమ్మన్నట్టుగా పోలింగ్ ఆపేస్తున్నాం వినేది లేదు డైరెక్ట్ గా పోలింగ్ ఆపేస్తామంటూ పోలింగ్ బూతులకి చొచ్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం సో ప్రెసెంట్ జగ్గారెడ్డి ఆగ్రహానికి గురవుతున్నారు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల బూత్ వారు చేరుకున్నారు పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడ చేరుకుంటున్నారు రసభ చోటు చేసుకుంది జగ్గారెడ్డి అండ్ పోలీసుల మధ్య వాగ్వాదం కూడా జరుగుతోంది తోపులాట కూడా చోటు చేసుకుంది ఇంకా ఇది ఎక్స్ట్రీమ్ గా మారే అవకాశం ఉంది మరింతగా ఉద్రిక్తంగా మారే అవకాశం కనబడుతోంది సో జగ్గారెడ్డి ఏ మాత్రం వినలేదు ఆ సిఐ శివకుమార్ వస్తే గానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు ఎవరో మధ్యలో హోంగార్డ్ చెప్పారు హోంగార్డ్ కూడా ఇలా అంటున్నారంటే ఎవడాడు హోంగార్డ్ అంటూ కూడా హోంగార్డ్ పై కూడా రెచ్చిపోతున్నారు జగ్గారెడ్డి సో తమ క్యాండిడేట్ గల్లా పట్టడమే తప్పు అన్నట్టుగా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు అయినా పోలీసుల అత్యుత్సాహం కూడా ఉందనంటే అక్కడ సంఘటనలో జగ్గారెడ్డి మాట్లాడినా చుట్టుపక్కల అక్కడ జరిగే హ్యాపెనింగ్ చూసినా కూడా సిఐని ఆ పోలీసులంతా అక్కడి నుంచి పంపించేశారంటే సిఐ తప్పు చేసి ఉంటాడనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతోంది సో ఈ పాటికే జగ్గారెడ్డిని పోలీసు అక్కడి నుంచి పంపించి వేయాల్సి ఉండేదని కూడా అంటే ఆ రకమైన ప్రయత్నం చేసి ఉండేది కానీ అక్కడ మిస్టేక్ తమ వైపుగా ఉంది కాబట్టి పోలీసు వెనక్కి తగ్గుతున్నారు రకం కూడా చాలా మంది అంటున్నారు సో కామెంట్స్ కూడా వస్తున్నాయి జగ్గారెడ్డికి మా సపోర్ట్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సో మేము కండక్ట్ చేసిన పోల్లో కూడా ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అంటే 70% మంది జగ్గారెడ్డికి మా సపోర్ట్ అంటున్నారు సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి ఒకసారి మళ్ళీ జగ్గారెడ్డి అక్కడ రాగానే పోలీసులకి జగ్గారెడ్డికి మధ్య ఎటువంటి వాగ్వాదం జరిగింది జగ్గారెడ్డి పోలీసులు ఎటువంటి బిగ్ ఫైట్ కి దిగారు ఆ విజువల్ చూద్దాం హోంగార్డ్ అంటుండ్రు ఏం చేస్తాడు జగ్గారెడ్డి నా క్యాండిడేట్ లేదు నథింగ్ ఇక నా మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పీ గారు నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టింది సీఎం రమ్మని చెప్పండి నాకు నో నథింగ్ సీఎం రమ్మని చెప్పండి ఎన్నికలు జరగా పోలింగ్ ఆపేస్తున్నా నేను పోలింగ్